వాచింగ్. ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈరోజు ఎంబ్రాయిడరీ వర్క్, ప్లెయిన్ డిజైన్స్, ఆల్ డిజైన్స్ ఉన్నాయి. చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ అండి బ్లౌజు. ఇది వచ్చేసి స్లీవ్స్ కట్ వర్క్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్. ఇది వచ్చేసి సారీ మోడల్ ఇట్లా వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఇప్పించాను అనమాట. మీకు ఏ డిజైన్స్ నచ్చినాయో, ఎలా ఉన్నాయో, ఇంకా ఎలాగన్నా నేను వేరేగా స్టిచ్ చేయాలా కొంచెం కామెంట్ చేయండి నాకు, నేను చూసి చెప్తాను. ఇది వచ్చేసి బ్లూ కలర్కి కొంచెం బ్రౌనిష్ టైప్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది ఇట్లా వేసాను కట్ వర్క్. పాట్ నెక్లో ఇచ్చేసానండి. ఇదిగోండి ఇట్లా వచ్చింది పాట్ నెక్. బ్యాక్ ఇది వచ్చేసి స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చి మళ్ళీ కింద కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసాం అనమాట. సేమ్ బ్యాక్ పాట్ షేప్ ఇచ్చి హుక్ పెట్టేశాను. డోరీస్ ఎందుకులే అన్నిటికి అని కొంచెం హుక్ పెట్టేశాను. హుక్ మోడల్ కూడా ఇప్పుడు బాగుంటున్నాయి కదండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇలా ఇచ్చేసాను ఈ బ్లౌజ్. ఇది సారీ కాంబినేషన్ కూడా బాగుంది. మీకు ఏ సారీ నచ్చిందో, ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్ సారీ. బ్లూకి కొంచెం రామ బ్లూ అటు సైడ్ అలా ఉంది అన్నమాట. ఇది సారీలో ప్యాటర్న్ బ్లౌజు 2 బార్డర్స్ వస్తాయి కదండి, అది ఒక బార్డర్ ఇట్లా వేస్తాను. ఇది కూడా బోట్ నెక్ మోడల్ టైపు, పాట్ నెక్ టైప్ అనమాట. కానీ కింద ఈ మోడల్లో రౌండ్ ఇచ్చేసాను. పైన ఇదంతా బార్డర్ వేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ కదా ఈ బ్లౌజ్ డిజైన్, చాలా కుట్టాను ఇలాంటివి నేను. ఇది ఒక మోడల్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ నెక్ లాగా వస్తుందని ఇట్లా ఇచ్చేసాను. స్లీవ్స్ నార్మల్గా పెట్టేసాను లేండి. 2 బార్డర్స్ని నేను ఒక బార్డర్ వచ్చేసి ఇలాగే యూజ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి సారీ, ఈ కలర్ కాంబినేషన్ ఇది వచ్చింది. హెవీ వద్దులే నార్మల్గా పెట్టేయమన్నారని ఇలా పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ సారీ అండి, కానీ కొంచెం చూపిద్దాము పఫ్ స్లీవ్స్ అట్లా పెట్టానని తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఇట్లా పెట్టాను. కట్ వర్క్ వచ్చేసింది లేండి, మొత్తం కట్ వర్క్. స్క్వేర్ నెక్ లాగా పెట్టేశాను. ఇంకా చేతి పని అయిపోలేదు, దీనికి కొంచెం వర్క్ ఫినిష్ ఉంది. హుక్స్లో అవి ఏమీ లేదు, మళ్ళీ మీకు చూపించడానికి పెట్టాను అనమాట. ఇది సారీ అంతా వర్క్ వచ్చేసింది. మీకు ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి, ఏ బ్లౌజ్ అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇవి డోరీస్ ఇలా 2 కలర్స్ పెట్టాను, ఎందుకంటే సారీలో 2 కలర్స్ ఉన్నాయి కదా అని పెట్టాను. ఇది సింపుల్గా కట్ వర్క్ మోడల్. ఫుల్ స్లీవ్స్ ఆల్ ఓవర్ ఇచ్చేసాము. నెక్ కూడా కట్ వర్క్. ఫ్రంట్ నెక్ యూ షేప్లో పెట్టేశాను, కానీ 1 సైడ్ కట్ వర్క్, 1 సైడ్ ఇట్లా పైపింగ్ ఇచ్చేసాను అనమాట. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇది సారీ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కదా, అందుకోసమని రామా బ్లూ అట్లా వచ్చింది కదా అని ఇట్లా ఇచ్చేసాను అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సారీలో డిజైనే పెట్టేశాను అనమాట. ఇది కూడా చేతి వర్క్ ఉంది, వేయలేదు, కానీ నేను వీడియో కోసం తీయాలని ఫినిషింగ్ అవ్వకుండా కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇది డ్రాప్ షేప్ ఇచ్చేసానండి నెక్. ఇది వచ్చేసి బోట్ నెక్ మోడల్. స్లీవ్స్ వచ్చేసి ఇది చాలా మోడల్ కదా, ఇప్పుడు బాగా చూసాం మనం, చాలా బ్లౌజులు కుట్టాము. చిన్న పఫే కావాలన్నారనమాట, అందుకే జస్ట్ 2 లైన్స్ లాగా ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా బటన్స్ వస్తాయి, అవి ఇంకా వేయాలి. సేమ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్క్వేర్ టైప్లోనే ఇచ్చేసాను. అంటే ఒక్కొక్కరికి మంచిగా స్క్వేర్ నెక్ అంటే బాగా ఇష్టపడతారు కదా, అట్లా. ఓకేనండి. సారీ వచ్చేసి మెరూన్ వచ్చిందనమాట. మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, అందుకోసమని సేమ్ సారీలో ఇలాగే వచ్చింది, సేమ్ బ్లౌజే, కానీ నెక్ ఒకటి ప్లెయిన్గా బాగుంటుంది అని సింపుల్గా అలా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ అండి. ఈ సారీ వచ్చేసి ఇది బ్యాక్ 1 సైడ్ డిజైన్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి పోట్లీ బటన్స్. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టేసాను అనమాట. ఇది కూడా సింపుల్గా. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు ఇట్లా పెడుతున్నాం కదా చాలా బ్లౌజెస్కి అని ఇట్లా పెట్టాను డిఫరెంట్ కట్ వర్క్ మోడల్ టైప్లో, కొంచెం కట్ లాగా ఇచ్చేసాను అనమాట. ఇది ఒకటి పఫ్ స్లీవ్స్ పైపింగ్ ఇచ్చేసాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఒక సారీ, ఇది ఒకటి అయిపోయింది. ఇది ఒకటి అంటే నార్మల్ పైపింగ్ వేసి పెడతాం కదా, ఇది కూడా ఒకటి పఫ్ స్లీవ్స్.
ఇట్లా పెట్టేశాను. డోరీస్ మెయిన్ ఎక్కువ ఫ్యాన్స్ అంటే డోరీస్కి బాగా ఫ్యాన్స్ మంచిగా చేపించుకుంటారు. ఇది వచ్చేసి కిడ్స్ బ్లౌజ్ ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ కానీ కట్ వర్క్ నెక్ ఇచ్చేసాను. స్లీవ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను. పఫ్ కిడ్స్ బ్లౌజెస్ ఇప్పుడు 12 ఇయర్స్ పాపకి బ్లౌజ్ అనమాట ఇది. 11, 12 ఆ ఏజ్. బ్యాక్ కూడా ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ స్లీవ్స్ అట్లా మొత్తం మోడల్గా. ఇదంతా ఒకటే సిస్టర్ అండి బ్లౌజ్. వాళ్ళ మదర్ ఎప్పుడూ కుట్టిస్తారు నా దగ్గర. ఇది రౌండ్ నెక్ చిన్న పాపది, వీళ్ళ సిస్టర్ అనమాట. అందుకోసమని సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసాను. ఇది కూడా ఇద్దరు ట్విన్స్ లాగా ఉంటారు కానీ చిన్న పాపది. ట్విన్స్ అంటే ట్విన్స్ కాదు కానీ పఫ్ సేమ్ స్లీవ్స్ అయితే పఫ్ పెట్టేసాను. 2 చేతులకి పైపింగ్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ.